హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకు డబల్ షేడ్లో క్రీమ్ ఏ విధంగా మనం ఫిల్ చేసుకొని పైన బార్డర్స్కి డిజైన్ చేసుకోవాలో మీకు అయితే వీడియోలో చూపిస్తాను. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేశాను, ఎలా వస్తుందో అని. ముందుగా అయితే ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని దాంట్లో నోజులు అయితే ప్లేస్ చేసుకున్నాను. మనం ఏ నోజులతో అయితే డిజైన్ వేసుకుందాం అనుకుంటున్నామో ఆ నోజులు అయితే ప్లేస్ చేసుకొని అందులో 2 డ్రాప్స్ పింక్ కలర్ జెల్ కలర్ అయితే యూస్ చేశాను. జెల్ కలరే యూస్ చేయండి, లిక్విడ్ కలర్స్ యూస్ చేస్తే క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది. అందువల్ల జెల్ కలర్స్ 2 డ్రాప్స్ అయితే వేసుకున్నాను. వేసుకొని కింద వరకు పైప్ బాగా కింద వరకు లాక్కున్నానండి. చూసారా, ఒకసారి వీడియోలో చూసినట్టుగా బాగా అటు ఇటు అనుకుంటూ పైపింగ్ బ్యాగ్ కిందకు వచ్చే వరకు చేతితో అయితే ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక పైపింగ్ బ్యాగ్ని ఒక గ్లాస్లో పెట్టుకొని మనం వైట్ క్రీమ్ని అయితే మనం అందులో వేసుకుంటున్నాము. వైట్ క్రీమ్ బాగా స్టిఫ్గా లేకుండా ఒక్కసారి 2-3 సార్లు మనం స్పాచులాతో అటు ఇటు కలిపినట్లయితే కొంచెం స్మూత్గా ఉంటుందండి. స్మూత్గా ఉంటే మనకి ఈజీగా బార్డర్ డిజైన్స్ అటు ఇవ్వడానికి బాగుంటుంది, చూడడానికి కూడా లుకింగ్ బాగుంటుంది. నెక్స్ట్ పైపింగ్ బ్యాగ్ని అయితే పెట్టేసుకున్నాక మనం బయట ఒకసారి టెస్ట్ చేయించి ఏ విధంగా డిజైన్ అన్నది వస్తుందో దాని తర్వాత మనం కేక్ని అయితే తెచ్చుకొని దాని మీద డిజైన్ చేసుకోవాలి. మనం పైపింగ్ బ్యాగ్ నింపే వరకు కూడా బయటనైతే కేక్ పెట్టేసుకోకూడదు, ఎందుకంటే ఇది సమ్మర్ కదండి, బయట పెడితే మెల్ట్ అయిపోతుంది. అందువల్ల ఫ్రిడ్జ్లోనే ఉంచుకొని మన పైపింగ్ బ్యాగ్లో అన్నీ ఫిల్మ్ చేసుకొని రెడీగా డిజైన్ చేసుకుందాము అనే టైంకి మనం బయటకు తీసుకుని ఈ విధంగా బార్డర్ డిజైన్ ఇచ్చేసుకోవాలి. పైన అయితే డార్క్ షేడ్ వస్తుందండి, కింద అయితే లైట్ షేడ్ వస్తుంది. ఎందువల్ల అంటే ఫస్ట్ పెట్టిన వెంటనే పైన వేసాను కాబట్టి పైన ఫస్ట్ జెల్ కలర్ అంతా పైన ఎక్కువగా వచ్చేస్తుంది కాబట్టి అదంతా పైన వచ్చేస్తుంది. కింద అదే దాంతో లైట్గా షేడ్ అయితే ఇచ్చేసుకున్నాను. ఈ విధంగా చూడడానికి అయితే చాలా లుకింగ్గా వచ్చిందండి. ఇది 1 kg కేక్ అండి. 2 టైర్ కేక్లో అయితే చేశాను. ఇది బటర్ స్కాచ్ కేక్ ఆర్డర్ వచ్చింది. నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే బిగినర్స్ యూజ్ అయ్యేవి అయితే చాలా ఉన్నాయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.